ఆహా, ఎంఆర్పి ఫిక్స్, మందు బాటలో ఫ్రీ ఫిక్స్ ఉంది. స్కూల్ పిల్లలది ఎంత అంటే ఇక లిమిట్ లేదు, ఇష్టం ఉన్నట్టు దోచుకున్నదే రాజ్యం. ఇది మంచిగా ఇచ్చారు. ఇది మందు మీద ఉన్నంత శ్రద్ధ చదువు మీద లేదు. ఆజ్కి బాత్ ఏం లేదు. ఎన్నికల ఫలితాల్లో పాఠాలు గుణపాఠాలు, పాలక ప్రతిపక్షాలకు కోకొల్లలు. అభివృద్ధి అంటే ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం కాదు. పాలన అంటే అప్పులు చేసి ప్రజలకు అంటగట్టడం కాదు. పంచిపెట్టడం పేరుతో పాలకులు వెనుకేసుకోవడం అంతకన్నా కాదు. పవర్ అంటే అహంకారం కానే కాదు. బాధ్యతతో కూడిన సేవ అనేది విస్మరించరాదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ, నిరంకుశత్వం, అవకాశవాద, ఓటు బ్యాంకు రాజకీయాలకు కాలం చెల్లిందనే రీతిలో ఓటు కర్రు కాల్చి వాత పెట్టారు. ప్రజల ముందు ఈ లత్కూరు వేషాలు నడవు. ప్రతిపక్షాల బాధ్యత పెరిగిందని సుమా, ఇకనైనా నూతన ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. వాస్తవానికి ఈసారి బీజేపీ గెలిస్తే అని డప్పు డకాయించి కొట్టిరు. కానీ ఏమైంది? తక్కువ వచ్చింది. కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత ఇచ్చిరు ఎన్డీఏకు. మా కాంగ్రెస్కు ఆ స్థాయిలో రాలేదు. ఇప్పుడు ప్రజల సొమ్ము ఏమన్నా అభివృద్ధి అంటే ప్రజల ఖాతాలో డబ్బులు వేయడం కాదు. ప్రజల డబ్బులు వాళ్ళకు పని చేసుకోవడానికి ఉపాధి కల్పించాలి, డబ్బులు సంపాదించుకొని తెలివి నేర్పించాలి. అంతేగాని డైరెక్ట్ డబ్బులు ఇస్తేవాడు సోమరిపోతుంది. ఇదే అది కరెక్ట్ రాశారు. పాలన అంటే అప్పులు చేసి ప్రజలకి ఉన్నా. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు, నువ్వు 20 సంవత్సరాల కోసం అప్పు చేసి జనాల మీద చేస్తే ఎవరు కట్టాలి? నువ్వు పోతావు, గద దిగుతావు, అయిపోతుంది. అప్పు చేయొద్దు. నువ్వు అప్పు చేసినా 5 సంవత్సరాలు తీర్చే విధంగా చేయాలి అప్పు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఉండాలి కదా ఛాన్సు. పాలకులు వెనుకేసుకోవడం అంతకన్నా కాదు. అంటే డబ్బులు సంపాదించుకోవడం కాదు వాళ్ళ ఉద్దేశం. పవర్ అంటే అహంకారం కాదు. ఇగో మెయిన్ ఇది. పవర్ అంటే అహంకారమే ఉంటుంది జనాల్లో. వార్డు మెంబర్ కాంచని ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్కరికి డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. పవర్ అంటే అహంకారం. అదే బిల్డప్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ ఉన్నారు ఎందుకోసం? ప్రజల కోసం సేవ చేయడానికి. సేవకులు మాత్రమే, సేవకులు అని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ, నిరంకుశత్వ, అవకాశవాద, ఓటు బ్యాంకు రాజకీయాలు కాలం చెల్లింది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ అంటే వాళ్ళు ఏంటంటే స్కీమ్ వైజ్గా ఉండాలి. పరిపాలన ఏ విధంగా ఉన్నా పరిపాలన గుర్తుపెట్టుకోవాలి, కానీ వ్యక్తిని గుర్తుపెట్టుకోదు. ఒక వ్యక్తిని పూజించవద్దు, ఆరాధించవద్దు. ఆరాధన ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్. దానివల్ల ఏదైనా జరగవచ్చు, ఎంతకైనా తెగించవచ్చు.